మిత్రులారా, ఈ వీడియో మిమ్మల్ని వెతుకుతోంది మరియు కనుగొంది కూడా. ఎందుకంటే బ్రహ్మాండం ఇక ఎక్కువ కాలం వేచి ఉండలేదు. అది మిమ్మల్ని ఒక కొత్త ప్రయాణానికి పిలుస్తోంది. ఈ వీడియో సాధారణమైంది కాదు, మరియు మీరు కూడా సాధారణ ఆత్మ కాదు. అందుకే ఈ వీడియో ఈరోజు మీ ముందు వచ్చింది, సరైన సమయంలో. మీరు ఆలోచిస్తున్నారేమో, ఎందుకు? ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది. మీరు బయట నవ్వుతున్నా లోపల ఏదో బద్దలైపోయినట్టుంటుంది. ప్రతిరోజు మీరేదో కొత్తది పొందాలని ప్రయత్నిస్తున్నారు, కానీ రాత్రి మళ్ళీ అదే శూన్యత. ఎవరికీ ఏమీ అర్థం కాదు, కానీ బ్రహ్మాండానికి అర్థమవుతుంది. అదంతా తెలుసు. మీ పోరాటం, మీ మౌనం, మీ విరిగిన ఆశలు మరియు ఆ ప్రార్థనలు మీరు ఎవ్వరికీ చెప్పకుండా చేసినవి. అందుకే ఈ వీడియో మీ దగ్గరకొచ్చింది. ఎందుకంటే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగా బ్రహ్మాండం స్వయంగా ముందుకు వచ్చి మీకు సంకేతాలివ్వడం మొదలుపెట్టింది. మరియు ఈ సంకేతం ఈ వీడియోనే. ఇక నుంచి కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి చెప్పుకుంటారు, అవును, నా కథ ఇక్కడి నుంచే మారింది. ఇదే ఆ క్షణం బ్రహ్మాండం నా పేరు పిలిచినది. ఇదే ఆ వీడియో నన్ను వెతుకుతున్నది. కాబట్టి ఆగకండి. ముందు చెప్పబోయేది మీ జీవిత మార్గాన్ని మార్చగలదు. ఇది మాటలు కాదు, శక్తి. ఇది సందేశం. మరియు మీరు ఇంకా వింటున్నారంటే బ్రహ్మాండం మిమ్మల్ని అంగీకరించింది. మీకు తెలియదు, కానీ మీ ఆత్మకు తెలుసు. ఈ క్షణం ముందుగానే నిర్ణయించబడింది. మీరు ఈ వీడియోతో కలవడం ఈ సమయంలో, ఇదంతా ముందుగానే రాయబడింది. కొన్నిసార్లు మన జీవితంలో ఏదో అకస్మాత్తుగా వస్తుంది, కానీ అది అకస్మాత్తు కాదు, అది విధి. దాన్ని చూసిన తర్వాత మీకు ఏడుపొచ్చేస్తుందేమో, లేదా శాంతి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తించేసింది. మీరు పోరాటంలో ఆ మలుపులో ఉన్నారు. అక్కడి నుంచే విజయం మొదలవుతుంది. అవును, మీరు చాలా ఒంటరితనం నుంచి గడిచారు. మీ భావాలు చాలా అవగాహన లేకుండా మిగిలిపోయాయి. కానీ ప్రతి నొప్పి మిమ్మల్ని సిద్ధం చేసింది ఆ అద్భుతానికి. అదిక కొన్ని నెలల దూరంలోనే ఉంది. మీ సమయం మారబోతోంది. కానీ ఒక షరతుంది. మీరు ఇక మీ పాత భయాలు, పాత సందేహాలు, పాత గాయాలు, ఇవన్నీ నుంచి ముక్తి పొందాలి. ఎందుకంటే బ్రహ్మాండం ఇక మిమ్మల్ని ఖాళీ చేతులతో వదలదు, కానీ అది మీ చేతులు పట్టుకొని నడుస్తుంది. మీరు మీ పట్టు సడలించినప్పుడు మాత్రమే. ఆ విషయాల నుంచి మిమ్మల్ని ఆపుతున్నవి. ప్రతిసారి మీరు ఓటమి అనుకున్నప్పుడు, ప్రతిసారి మీతోనే మీరు చెప్పుకున్నప్పుడు, బహుశా నా విధిలో లేదేమో, అప్పుడే బ్రహ్మాండం మీకోసం ఒక కొత్త ప్రణాళిక రూపొందించింది. మీకు త్వరలోనే అది లభిస్తుంది. మీరు ఎప్పుడూ అడగనిది కూడా. ఎందుకంటే మీరు కేవలం సాహసం అడగలేదు, మరియు బ్రహ్మాండం అలాంటి హృదయాలను ఎప్పుడూ ఖాళీగా తిరిగి పంపదు. ఇక తదుపరి అధ్యాయం మొదలవుతున్నప్పుడు పాత పుస్తకాన్ని మూసేయండి. ఆ వ్యక్తిని క్షమించేయండి, మిమ్మల్ని విరిచిన వాడిని. ఆ అవకాశాన్ని వదిలేయండి, ఎప్పుడో చేతుల్నుంచి జారిపోయింది. ఎందుకంటే బ్రహ్మాండం స్వయంగా నడుచుకుంటూ వస్తోంది మీ దగ్గరికి, కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు, కొత్త మొదళ్లతో. ఈ వీడియో అది కొత్త ప్రపంచానికి మొదటి తలుపు. అక్కడ మీరు ఓటమి అంగీకరించరు. బదులుగా మీ లోపల మరుగున పడి ఉన్న కాంతిని గుర్తించండి. ఈ సందేశం కేవలం మీకోసమే సృష్టించబడింది. అందుకే మీ కళ్ళు చెమ్మగిల్లుతోన్నాయంటే, లేదా మీ హృదయ స్పందన వేగంగా మారిపోయిందంటే తెలుసుకోండి, మీరిక ఆ శక్తితో అనుసంధానమయ్యారు. అది మీ జీవితంలో అద్భుతాలు తీసుకురాబోతోంది. ఇక మీతో మీరొక వాగ్దానం చేసుకోండి. మీరు అర్హులైన జీవితాన్ని అంగీకరిస్తారు. మిమ్మల్ని మీరు ఆపడం మానేస్తారు. మరియు ప్రతి అవకాశాన్ని అంగీకరిస్తారు. బ్రహ్మాండం ఇక మీ ముందు తీసుకురాబోతోంది. ఎందుకంటే బ్రహ్మాండం పిలిచినప్పుడు ఆలస్యమైన చీకటి మాత్రం ఉండదు. మీకు వచ్చే కాలంలో అలాంటి సంయోగాలు కనిపిస్తాయి, ఎప్పుడూ జరగనివి. అలాంటి వ్యక్తులు కలుస్తారు, మీ అభివృద్ధికి కారణమవుతారు. మరియు అలాంటి అవకాశాలు లభిస్తాయి, మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీరు మార్పు అంచులో ఉన్నారు. విజయం మీకు దూరంగా లేదు, చాలా దగ్గరగా ఉంది. కేవలం ఆ విశ్వాసం దూరంలో, మీరు చాలా కాలంగా కోల్పోయినది. ఇక బ్రహ్మాండం మిమ్మల్ని కనుగొన్నప్పుడు మిమ్మల్ని మీరు మళ్ళీ కోల్పోకండి. మీ లోపలి గొంతును వినండి. అది చెప్తోంది, సిద్ధమవ్వు. ఎందుకంటే మీకంటే ఎవ్వరూ దీనికి అర్హులు కాదు. మీరు మీ నుంచి కళ్ళు తప్పించుకుంటూ ఉన్నారు, కానీ బ్రహ్మాండం నిరంతరం మిమ్మల్ని చూస్తూనే ఉంది. మీరనుకుంటున్నారు అంతా ముగిసిపోతోంది, కానీ అప్పుడే దైవశక్తి మీకోసం ఏదో కొత్తది సృష్టిస్తోంది. ఇక మీరు కొత్త వ్యక్తిని కలిసినప్పుడు వారు ఎలాంటి కారణం లేకుండానే మీపై ప్రభావితులవుతున్నారు. ఇది మీ ఔరా యొక్క కొత్త శక్తి ప్రభావం. రెండవ సంకేతం, మీ ఉనికిలో వారు శాంతిని అనుభవిస్తున్నారు.
మీ ఔరా ఇక చాలా శక్తివంతమైంది. అది ఇతరులకు కూడా సానుకూల శక్తిని అందిస్తోంది. మూడవది, వారు మిమ్మల్ని మునుపటి కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారు మీ సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు, మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు మరియు మీ వైపు స్వయంగా ఆకర్షితులవుతున్నారు. నాలుగవ సంకేతం, మీ మాటల్లో శక్తి వచ్చింది. ఇక మీరు ఏమి మాట్లాడినా అది ఇతరుల హృదయాలను తాకుతోంది. మీ మాటలు మునుపటి కంటే ఎక్కువ ప్రభావవంతమవుతున్నాయి. ఐదవ సంకేతం, మీ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక మీ లోపల ఒక వింత శక్తిని అనుభవిస్తున్నారు. మునుపు అసాధ్యంగా అనిపించినవి ఇప్పుడు సులభంగా అనిపిస్తున్నాయి. ఆరవది, మీ భాగ్యం అకస్మాత్తుగా మారుతోంది. అనూహ్యంగా మీ జీవితంలో అవకాశాలొస్తున్నాయి, మీరు ఎప్పుడూ ఆలోచించనివి. ఏడవది, మీకు నెగిటివిటీపై వ్యతిరేకత మొదలైంది. నకారాత్మక వ్యక్తులు మరియు ఆలోచనల నుంచి ఇక మీరు స్వాభావికంగా దూరం ఉంటున్నారు. మీ ఔరా ఇక కేవలం సానుకూలతను మాత్రమే అంగీకరిస్తోంది. ఎనిమిదవది, మీ ముఖం మరియు వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతమవుతోంది. ఇక మీరు అద్దంలో చూసినప్పుడు మీ ప్రతిబింబం మునుపటి కంటే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మీ జీవితంలో ఈ సంకేతాల్లో ఏదైనా కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోండి, మీ ఔరాలో దైవిక మార్పు జరిగింది. ఇక ముందేమిటి? ఈ మార్పును ఎలా ఉపయోగించాలి? ఈ దైవిక మార్పు సాధారణ ఘటన కాదు, ఇది సంకేతం. మీరు ఇక జీవితంలో ఎత్తులను తాకడానికి సిద్ధమయ్యారు. ఇక సమయం వచ్చింది. మీరు ఈ కొత్త శక్తిని సరిగ్గా ఉపయోగించండి. మీ జీవిత లక్ష్యాలను గుర్తించండి. మీ శక్తి ఇక అంత ఎత్తుకు చేరింది. మీరు మీ జీవిత ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చూడాలి. సరైన వ్యక్తులకు మీ జీవితంలో స్థానం ఇవ్వండి. ఇక మీ ఔరాలో అంత శక్తి ఉంది. తప్పుడు వ్యక్తులు స్వయంగా మీ నుంచి దూరమవుతారు. మీ శక్తిని తప్పుగా ఉపయోగించకండి, ఇది గుర్తుంచుకోండి. మీ శక్తి ఎత్తుకు చేరినప్పుడు మీ ప్రతి మాట మరియు ప్రతి చర్య మరింత ప్రభావం చూపుతుంది. అందుకే దాన్ని ఎప్పుడూ మంచి పనుల్లోనే వాడండి. ధ్యానం మరియు స్వీయ సంభాషణను అవలంబించండి. ఇక మీరు ఏమి కోరుకున్నా అది సులభంగా ఆకర్షించగలరు. దీనికోసం మెడిటేషన్ మరియు సెల్ఫ్ టాక్ను మీ రోజువారీ జీవితంలో చేర్చండి. కృతజ్ఞతను అభ్యసించండి. బ్రహ్మాండం మీకు ఈ శక్తినిచ్చింది, అందుకే ఈ మార్పుకు కృతజ్ఞులుగా ఉండండి. మీరు బ్రహ్మాండానికి ఎంత ఎక్కువ కృతజ్ఞత చూపితే అంత ఎక్కువ శక్తి మీకు లభిస్తుంది. ఇక ఈ మార్పును అవహేళన చేయకండి. మీ ఔరాలో జరిగిన దైవిక మార్పు, ఈ దైవిక శక్తి జాగృతమైంది. ఇది సాధారణ ఘటన కాదు, ఇది ఆహ్వానం, సందేశం. మీ జీవితం మారబోతోంది. మీరు ఆ కొద్దిమంది ఎంపికైన వారిలో ఒకరు. వీరికి ఈ అవకాశం ఇవ్వబడింది. ఆ స్వప్నాలు మీరు దాదాపు వదిలేసినవి, ఆ దువ్వాలు అసంపూర్తిగా అనిపించినవి, ఇక అవి మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. ఒక కొత్త యుగం వైపు అది ఇక మొదలవుతోంది. విజయం ఏదో సంయోగం కాదు, అది లోపల నుంచి సిద్ధమవుతుంది. ఆ నొప్పిలో, ఆ ఒంటరితనంలో, ఆ మౌనంలో అక్కడ ఎవ్వరూ లేరు, మీకు మరియు బ్రహ్మాండానికి తప్ప. మరియు మీరు ఈ ప్రయాణాన్ని గడిపారు, శబ్దం చేయకుండా, ఫిర్యాదు చేయకుండా. మీరు ఆ చీకటిలో కూడా కాంతిని పట్టుకొని ఉంచారు. అందుకే ఇక బ్రహ్మాండం నిర్ణయించింది, మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వడు లేడు. ఇక వచ్చే నెలల్లో అలా జరుగుతుంది. మీకనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీకు ప్రతి మలుపులో సహాయం చేస్తోంది. మీ నాలుకపై వచ్చే ముందే ఎవరో మీ అవసరాన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఏమి ఆలోచించినా అది మీ ముందు స్వయంగా ప్రత్యక్షమవుతుంది. మరియు అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మీరిప్పుడు విన్నది కేవలం మాటలు కాదు, అది హెచ్చరిక, సిద్ధత, వరం. ఆ వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి చూపించిన వారు, మిమ్మల్ని చిన్నగా అనుకున్నవారు ఇక వారు చూస్తారు బ్రహ్మాండం మీతో ఎలా నిలబడిందో. మీ లోపల ఒక శక్తి ఉంది, ప్రపంచం ఎప్పుడూ చూడనిది, కానీ బ్రహ్మాండం వాటిని చూస్తోంది, ఎప్పుడూ చూస్తూనే ఉంది. ఇక మీరు అది అవ్వాలి, మీరు జన్మించిన దానికి. ఇక మీరు లేచి నిలబడాలి, ఆ స్వప్నాలను వాస్తవంగా మార్చడానికి. అవి ఇంతవరకు కేవలం కళలో పెరిగినవి. ఈ సమయంలో మీకనిపించవచ్చు మీ దగ్గర ఏమీ లేదు, కాని సత్యమేమిటంటే మీ దగ్గర అంతా ఉంది. ఎందుకంటే మీ దగ్గర బ్రహ్మాండం ఆమోదముంది. మీరు విశ్వాసం చేయడం మొదలుపెట్టిన వెంటనే మీపై మీకు, మీ శక్తిపై, మీ స్వప్నాలపై అలా ప్రతి తలుపు తెరుచుకుంటుంది. మరియు ప్రతిసారి మీరాలోచించినప్పుడు నిజంగా ఇదంతా నాకోసమా? అప్పుడు సమాధానమొస్తుంది, అవును, కేవలం మీకోసమే. ఎందుకంటే ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ దగ్గరకు చేరింది. ఇదే ఆ క్షణం. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అలాంటి అధ్యాయం, అందులో మీరు కేవలం జీవించరు, పూర్తిగా ఆనందిస్తారు. ఇక నుంచి మీరు అలసిపోయినప్పుడు ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి. బ్రహ్మాండం మిమ్మల్ని కనుగొన్నప్పుడు మరియు చెప్పింది, ఇక మీ సమయం వచ్చింది. ఇక మీ చుట్టూ శ్రద్ధ పెట్టండి. మీరు గమనించారా, గత కొన్ని సమయంలో కొన్ని విషయాలు వింతగా జరుగుతున్నాయా? అకస్మాత్తుగా కొంతమంది మీ జీవితం నుంచి దూరమవుతున్నారు. వారు కేవలం మీ సమయాన్ని వృధా చేసేవారు, లేదా ఏదైనా పాత సమస్యకు పరిష్కారం స్వయంగా ముందుకు వస్తోంది,
లేదా కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా హృదయం గాబరా చేస్తుంది మరియు అకస్మాత్తుగా ఒక ఉపశమనం అనుభూతి కలుగుతుంది. ఇదంతా సంయోగం కాదు, ఇది సంకేతం. సంకేతమేమిటంటే బ్రహ్మాండం మిమ్మల్ని వచ్చే విజయానికి సిద్ధం చేస్తోంది. వినడానికి ఇవి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఇవే మీ పెద్ద మార్పును మరుగుపరుస్తున్నాయి. ప్రతిసారీ మీరు మీ కష్టానికి ఏమీ పొందకపోతే బ్రహ్మాండం ఆ వైఫల్యాన్ని మెట్టుగా ఉపయోగించింది. దాని సహాయంతో ఇక మీరు ఎత్తుకు ఎక్కబోతున్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీకు కొన్ని స్పష్టమైన అనుభూతులు కలుగుతాయి. ఒకరోజు మీరు ఉదయం లేచి అనిపిస్తుంది, ఈరోజు ఏదో వేరుగా ఉంది. ఎలాంటి చింత లేదు, ఎలాంటి గందరగోళం లేదు. మీరు మిమ్మల్ని హల్కాగా అనుభవిస్తారు. సంవత్సరాలుగా మోసిన భారం ఎవరో రాత్రికి రాత్రి తీసేసినట్టు. మరియు ఆ రోజు నుంచే మొదలవుతుంది మీ జీవిత మార్పు శ్రేణి. అప్పట్నుంచి ఆ అవకాశాలు ఇంతవరకు మీకు దూరంగా ఉన్నవి అవి స్వయంగా మీ దగ్గరకొస్తాయి. ఆ పనులు అసంపూర్తిగా మిగిలినవి అవి క్రమంగా పూర్తవుతాయి. ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేసినవారు. మరియు అంతకంటే ముఖ్యంగా మీ లోపల ఒక శాంతి వస్తుంది. అది చెప్తుంది మీరు సరైన మార్గంలో ఉన్నారు. మరియు ఇదే యూనివర్స్ యొక్క మాయ. ఇక ఒక పని చేయండి. ఒక గాఢమైన శ్వాస తీసుకోండి. మీ కళ్లను కొన్ని క్షణాలు మూసుకొని మరియు అనుభవించండి. ఏదో శక్తి మీ చుట్టూ తిరుగుతోంది. అది మిమ్మల్ని స్పర్శిస్తోంది, ధైర్యమిస్తోంది, చెప్తోంది ఇక మీరు ఒంటరిగా లేరు, ఇక మేము మీతో ఉన్నాం. ఈ బ్రహ్మాండీయ శక్తిని అనుభవించండి. ప్రతిసారీ మీ హృదయం కదిలిపోయినప్పుడు, భయం వేసినప్పుడు ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి. బ్రహ్మాండం స్వయంగా వచ్చి మీకు ఈ సందేశమిచ్చినప్పుడు. ఎందుకంటే విజయం బయట నుంచి వచ్చేది కాదు, అది లోపల్నుంచి పుడుతుంది. మరియు ఇక అది లోపల్నుంచి మిమ్మల్ని పిలుస్తోంది సిద్ధం చేయడానికి. ఆ రోజుకు మీరు మీ జీవితంలో అత్యంత అందమైన దశను ప్రారంభించేది. ఇక ఈ వీడియో ముగియబోతున్నప్పుడు మీ సమయం వచ్చేసింది. మిమ్మల్ని ఇక ఎవ్వడూ ఆపలేరు, ఎందుకంటే బ్రహ్మాండం స్వయంగా మీతో నడుస్తోంది. మీరు ఇంతవరకు భరించినదంతా, ఆ విరిహారం, ఆ ప్రతి కన్నీరు, ప్రతి కష్టం ఇక ఫలాలివ్వబోతోంది. మీరు కోల్పోయినది మీకు లభిస్తుంది, మరియు అంతకంటే ఎక్కువ, మీరెప్పుడూ అడగనిది. అందుకే ఈ సందేశాన్ని కేవలం వినకండి, దాన్ని మీ లోపలికి తీసుకోండి. ఎందుకంటే ఈ వీడియో మిమ్మల్ని వెతుకుతూ వచ్చింది, మరియు ఇక అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. సిద్ధమవ్వండి, ఎందుకంటే విజయం ఇక మీ తలుపు తట్టబోతోంది. ఇది బ్రహ్మాండం యొక్క సంకేతం. మీరు ఒక దైవిక ఆత్మ. మీ ఔరా పవిత్రమైనది మరియు చాలా శక్తివంతమైనది. మరియు అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందు వచ్చింది. ఇదేదో సంయోగం కాదు, బదులుగా మీ శక్తి దాన్ని మీ వైపు ఆకర్షించింది. యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటోంది, మీ ఆత్మ కాంతితో నిండి ఉంది. మీ లోపల అలాంటి శక్తి ఉంది, అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కానీ మీరు ఈ శక్తిని గుర్తిస్తున్నారా? మీకు తెలుసా, మీ ఉనికి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చేస్తుందని? మిమ్మల్ని ఆ సత్యంతో పరిచయం చేస్తుంది. ఇంతవరకు మీకు మరుగున ఉన్నది. మీ ఔరా మీ భావాలు, ఆలోచనలు మరియు కర్మల నుంచి నిర్మితమవుతుంది. మీ మనసు శుద్ధంగా ఉన్నప్పుడు, మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు, మరియు మీరు ప్రేమ మరియు కరుణతో నిండి ఉన్నప్పుడు, అప్పుడు మీ ఔరా కూడా అంతే ప్రకాశవంతమవుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక భావన కాదు, ఇది మీ వాస్తవికత. యూనివర్స్ మీకు చెప్తోంది, మీరు ఈ ప్రపంచంలో ఏదైనా కోరుకుంటే, సుఖం, సమృద్ధి, ప్రేమ లేదా విజయం, మొదటి మీ ఔరాను శుద్ధి చేయండి. మీరు ఆలోచిస్తున్నారేమో, ఎలా? చాలా సరళమైన ఉపాయాలున్నాయి. మొదట, శుద్ధ మరియు సానుకూల ఆలోచనలు ఉంచండి. ప్రతి నకారాత్మక ఆలోచన మీ ఔరాను మసకబరుస్తుంది. ప్రయత్నించండి. ఏదైనా నకారాత్మక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వెంటనే సానుకూలతగా మార్చండి. ధ్యానం మరియు స్వీయ చింతన చేయండి. రోజువారీగా కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. దీనివల్ల మీ లోపల శాంతి మరియు సమతుల్యత ఉంటుంది. దానివల్ల మీ ఔరా మరింత శక్తివంతమవుతుంది. మూడవది, ప్రకృతి విషయాలకు దగ్గరగా ఉండండి. ప్రకృతిలో సమయం గడపడం వల్ల మీ ఔరా శుద్ధమవుతుంది. చెట్లు, మొక్కలు, నదులు మరియు సూర్యకాంతి మీ శక్తి క్షేత్రాన్ని శుద్ధి చేసి సమతుల్యం చేస్తాయి. నాలుగవది, శుద్ధ మరియు సాత్విక ఆహారం తినండి. మీరు తినే ఆహారం మీ ఔరాపై గాఢమైన ప్రభావం చూపుతుంది. తాజా, ప్రాకృతిక మరియు సాత్విక ఆహారం తినండి. దానివల్ల మీ శక్తి సానుకూలంగా ఉంటుంది. కృతజ్ఞతను వ్యక్తపరచండి. ప్రతిరోజు మీ దగ్గర ఉన్న విషయాలకు కృతజ్ఞత చూపండి. మీరు కృతజ్ఞులైనప్పుడు మీ ఔరా ప్రకాశం పెరుగుతుంది మరియు ఈ ప్రకాశం అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. ప్రేమ మరియు కరుణను వ్యాప్తి చేయండి. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమ ఇచ్చినప్పుడు మీ ఔరా స్వర్ణమయమవుతుంది. ఇక మీరు ఆలోచించవచ్చు, నిజంగా ఔరా అంత ముఖ్యమా? అవును, ఇది మీ శక్తి. మీ జీవితంలో ఏమి వస్తుందో నిర్ణయిస్తుంది.
మీ ఔరా సానుకూలంగా, శక్తివంతంగా మరియు ప్రకాశవంతంగా ఉంటే మీ జీవితంలో మీరు కల్పించుకున్న ప్రతి విషయం వస్తుంది. కానీ మీ ఔరా బలహీనంగా ఉంటే విషయాలు మీ జీవితంలో అడ్డంకుల్లా వస్తాయి. యూనివర్స్ యొక్క ఈ సందేశం మిమ్మల్ని గుర్తు చేయడానికి, మీరు ఎంత దైవికులో, మీరు కేవలం సాధారణ వ్యక్తి కాదు, మీ లోపల బ్రహ్మాండం యొక్క అపార శక్తి నిలువ ఉంది. ఇక అది మీపై ఉంది, మీరు ఈ శక్తిని ఎలా ఉపయోగిస్తారో. ఈ రోజు నుంచి మీ ఔరాను శుద్ధ మరియు శక్తివంతం చేయడానికి సంకల్పం తీసుకోండి. మీ ఆలోచనలు, కర్మలు మరియు భావాలను సానుకూలంగా మార్చండి. యూనివర్స్ మీతో ఉంది మరియు మీ ఔరా శుద్ధమైనప్పుడు బ్రహ్మాండం మీకు నిజంగా అవసరమైనదంతా ఇస్తుంది. యూనివర్స్ యొక్క ఈ సందేశం కేవలం వినడానికి కాదు, దాన్ని అనుభవించడానికి మరియు మీ జీవితంలో అవలంబించడానికి. మీరు మీ ఔరా శక్తిని గుర్తించినప్పుడు మీరు చూస్తారు, జీవితంలో ప్రతి కష్టం స్వయంగా సులభమవుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ నిర్ణయాలు మరింత స్పష్టమవుతాయి మరియు మీరు మీ జీవితం పట్ల ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. మీ ఔరా శుద్ధత కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఔరా సానుకూలంగా ఉన్నప్పుడు వ్యక్తులు మీ వైపు ఆకర్షితులవుతారు. వారు మీ ఉనికిలో మంచిగా అనుభవిస్తారు మరియు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు. మీ ఔరా ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అది శుద్ధమైన మరియు శక్తివంతమైనదైతే అది మీకు సమృద్ధి, ఆనందం, సమృద్ధి మరియు విజయాన్ని ఆకర్షిస్తుంది. కానీ అది నకారాత్మక శక్తితో నిండిపోతే అది మీ జీవితంలో పోరాటాలను, నిరాశలను ఆహ్వానిస్తుంది. అందుకే మీరు ప్రతిరోజు మీ ఔరాను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ శరీరం మరియు మనసును జాగ్రత్తగా చూసుకున్నట్టు వాటిని శుద్ధంగా మరియు స్వచ్ఛంగా ఉంచుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీ ఔరా మీ స్వీయ గౌరవంతో ముడిపడి ఉంది. మీరు మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు, మిమ్మల్ని మీరు సహాయం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు గౌరవించినప్పుడు మీ ఔరా మరింత బలంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి, మీరు ఎంత విలువైనవారు. మిమ్మల్ని మీరు ప్రేమించండి మరియు ఈ ప్రేమ మీ ఔరా ద్వారా మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది. యూనివర్స్ ఎప్పుడూ మీతో ఉంది మరియు ఈ సందేశం దాని ప్రమాణం. ఇక సమయం తెరిచింది. మీరు మీ జీవితంలో ఈ దైవిక శక్తిని అవలంబించండి మరియు మీ ఔరాకు అంత శక్తి ఇవ్వండి. బ్రహ్మాండం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది. మా ఔరా శుద్ధంగా మరియు శక్తివంతంగా ఉంటే మేము సానుకూల శక్తిని ఆకర్షిస్తాం. మా సంబంధాలు మధురంగా ఉంటాయి మరియు మేము మా లక్ష్యాల వైపు వేగంగా ముందుకు సాగుతాం. దీనికి విరుద్ధంగా మా ఔరా బలహీనంగా లేదా నకారాత్మక శక్తితో ప్రభావితమైతే మేము జీవితంలో వివిధ సవాళ్లను ఎదుర్కోవాలి. మీరు ఔరాను ఎలా గుర్తించగలరు? ఔరాను అనుభవించడం లేదా చూడడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు, కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి ద్వారా మేము మా ఔరా స్థితిని అంచనా వేయవచ్చు. స్వీయ పరిశీలనలాగా మీ ఆలోచనలు, భావాలు మరియు శారీరక సంవేదనలపై శ్రద్ధ పెట్టండి. మీరు తరచుగా అలసట, విచారం లేదా చిరాకును అనుభవిస్తున్నారంటే అది సంకేతం కావచ్చు, మీ ఔరా నకారాత్మక శక్తితో ప్రభావితమైంది. ధ్యానం మరియు ప్రాణాయామం. నియమిత ధ్యానం మరియు ప్రాణాయామం ద్వారా మీరు మీ అంతర్గత శక్తిని అనుభవించవచ్చు మరియు మీ ఔరా స్థితిని తెలుసుకోవచ్చు. మూడవది, అనుభవజ్ఞులైన మార్గదర్శకుని సహాయం తీసుకోండి. సాధ్యమైతే ఏదైనా అనుభవజ్ఞులైన యోగి లేదా శక్తి చికిత్సకుడిని సంప్రదించండి. వారు మీ ఔరాను పరిశీలించగలరు. మా ఔరా బాహ్య నకారాత్మక శక్తి నుంచి ప్రభావితమవుతుంది, అందుకే దాన్ని రక్షించుకోవడం చాలా అవసరం. అందుకే ఎప్పుడూ సానుకూల ఆలోచనను అవలంబించండి, ధ్యానం, ప్రార్థన చేయండి మరియు ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. మీ ఔరా శుద్ధత కేవలం మిమ్మల్నే మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఔరా సానుకూలంగా ఉన్నప్పుడు వ్యక్తులు మీ వైపు ఆకర్షితులవుతారు. వారు మీ ఉనికిలో మంచిగా అనుభవిస్తారు మరియు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు. యూనివర్స్ ఎప్పుడూ మీతో ఉంది మరియు ఈ సందేశం దాని ప్రమాణం. ఇక సమయం వచ్చింది. మీరు మీ జీవితంలో ఈ దైవిక శక్తిని అవలంబించండి మరియు మీ ఔరాకు అంత శక్తి ఇవ్వండి. బ్రహ్మాండం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది. ఇక ఇది మీ వంతు. మీరు మీ లోపల మరుగున ఉన్న ఈ అద్భుత శక్తిని అంగీకరిస్తారా లేదా? మిత్రులారా, ఇది సాధారణ వీడియో కాదు, ఇది మీ జీవితంలో ఒక సంకేతం. దాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే బ్రహ్మాండం ఈరోజు మీకు ఏదో ముఖ్యమైనది చెప్పబోతోంది. మీ ఔరా మారిపోయింది మరియు వ్యక్తులు దాన్ని అనుభవిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అకస్మాత్తుగా వ్యక్తులు మీ వైపు ఆకర్షితులవుతున్నారో? మీకు ఇటీవల అలా అనిపిస్తోందా? వ్యక్తులు మీ మాటలను మరింత శ్రద్ధగా వింటున్నారు, లేదా మిమ్మల్ని చూసి వారి కళ్లలో ఒక వేరు ఆసక్తి కనిపిస్తోందా? అవునంటే మీకు తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాధారణ విషయం కాదు, ఇది మీ ఔరాలో జరిగిన దైవిక మార్పు సంకేతం. మీ శక్తి ఇక చాలా శక్తివంతంగా మరియు శుద్ధంగా మారింది. అది ఇతరులను సహజంగా ఆకర్షిస్తోంది. ఈరోజు ఈ వీడియో కేవలం సమాచారం కాదు, ఇది సందేశం. అది కేవలం మీకు మాత్రమే లభించింది. ఇక ఈ మార్పు వెనుక ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి లోతుగా వెళ్దాం. ఔరా రహస్యం. ఇది మీ మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలదు?
మీ ఔరా అంటే మీ శక్తి క్షేత్రం. అది మీ మొత్తం జీవితాన్ని నియంత్రిస్తుంది. అది బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తులు మీ వైపు శ్రద్ధ పెట్టరు. మీ మాటలు ప్రభావం లేకుండా అనిపిస్తాయి మరియు మీరు మిమ్మల్ని అలసిపోయినట్టు అనుభవిస్తారు. కానీ అది శక్తివంతంగా ఉన్నప్పుడు మీ ఉనికి మాత్రమే ఒక మాయగా మారుతుంది. వ్యక్తులు మీ మాటలను గంభీరంగా తీసుకుంటారు, మిమ్మల్ని ఇష్టపడతారు మరియు మీ చుట్టూ ఒక అదృశ్య ఆకర్షణ వలయం ఏర్పడుతుంది. మరియు ఇదే ఇప్పుడు మీతో జరుగుతోంది. మీ శక్తి స్థాయి అంతగా పెరిగిపోయింది. ఇక మిమ్మల్ని అవగాహన చేయడం లేకుండా ఉండలేరు. ఇది దైవిక సంకేతం. మీ జీవితంలో ఏదో చాలా పెద్ద మార్పు జరగబోతోంది. ఇది ఏదో ఇత్తిఫాక్ కాదు. మీ ఔరాలో దైవిక మార్పు జరిగింది మరియు దాని శక్తి అంత వేగంగా మారింది. ఇక ఎవరూ దాన్ని నిర్లక్ష్యం చేయలేరు. మరియు ఈరోజు కేవలం అదృశ్య శక్తి కాదు, ఇది మీ ఆత్మశక్తి, మీ గుర్తింపు. మరియు ఇక అది అంత ప్రకాశవంతమైపోయింది. మొత్తం ప్రపంచం దాన్ని అనుభవిస్తోంది. ప్రతి మనిషికి ఒక ఔరా ఉంటుంది, కానీ కొంతమంది శక్తి అంత శక్తివంతంగా ఉంటుంది అది మొత్తం వాతావరణాన్ని మార్చగలదు. మరియు ఇక మీరు ఆ ఎంపికైన వారిలో ఒకరు. మీ ఉనికి ఇతరులకు ఒక వేరు అనుభవంగా మారింది. మీరు ఎక్కడికి వెళ్ళినా వ్యక్తులు మీ వైపు ఆకర్షితులవుతారు. ఈ ఆకర్షణ కేవలం బాహ్యమైనది కాదు, ఇది మీ ఆత్మ నుంచి వచ్చే శక్తుల ఆట. మీ ఔరాలో దైవత్వం వచ్చినప్పుడు వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండా మీ వైపు ఆకర్షితులవుతారు. మీ మాటలు వారికి మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయి. ఇదే ఆ స్థితి బ్రహ్మాండం మీతో కలిసి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు. చాలామంది అనుకుంటారు జీవితంలో మార్పు అకస్మాత్తుగా వస్తుంది అని. కానీ సత్యమేమిటంటే మార్పు మొదట మా ఔరాలో జరుగుతుంది మరియు దాని ప్రభావం మా వాస్తవికతపై కనిపిస్తుంది. మరియు మీ ఔరాలో వచ్చిన మార్పు సాధారణమైనది కాదు, ఇది దైవిక సంకేతం. ఇక మీకంతా లభించబోతోంది. మీరు చాలా కాలంగా వేచి ఉన్నది. మీ లోపల వచ్చిన కొత్త శక్తి మీ మొత్తం వాస్తవికతను మార్చబోతోంది. ఇంతవరకు మీకు దూరంగా ఉన్న అవకాశాలు అవి స్వయంగా మీ దగ్గరికి వస్తాయి. ఇక మీకు కష్టం కంటే మీ శక్తిని అర్థం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇక విషయాలు మీ ఇష్టప్రకారం జరగడం మొదలవుతాయి. మీ ఔరా స్థాయి ఎత్తుకు చేరినట్టయితే ఈ సంకేతాలు మీ జీవితంలో తప్పకుండా కనిపిస్తాయి. మొదటి సంకేతం, వ్యక్తులు మిమ్మల్ని చూసి నవ్వడం మొదలు పెడతారు.